ఉచితాలు ఆఫర్లు డిస్కౌంట్లు అనే పదాలు ఎంత పవర్ఫుల్ అంటే అడవిలో ఆఫర్ పెట్టినా పోతారు. అర్ధరాత్రి నిద్రగాసి లైన్ కట్టమన్నా కడతారు కొంతమంది జనాలు. జనాలకున్న ఆఫర్ వీక్నెస్ను పసిగట్టి మంచిగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు కొందరు దుకాణపోళ్ళు కూడా. ఇక అట్నే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఒక బట్టల షాప్ అయినే రెండు రూపాయలకే బుషోట ఆఫర్ పెట్టిండట. అటు ఇంకా ఏమైందో మరి. ఏమైతుంది మంచిగా బక్రాలైతారు గిట్లా. మెదక్ జిల్లా నర్సాపూర్లుండే గీ చేతన్ మెన్స్ వేర్ బట్టల షాప్ ఆయన ₹2 షర్ట్ అని ఇన్స్టాగ్రామ్ లో ఆఫర్ పెట్టిండట. అయితే ఆఫర్స్ కింద కంపెనీలు కండిషన్ సప్లై అని పెట్టినట్టు ఈ ఆఫర్ 10 నిమిషాలు మాత్రమే అని కండిషన్ పెట్టిండట మనోడు కూడా. అయితే ఆ కండిషన్ చూసుకోకుండా వందల మంది ఎగబడ్డారు ఆఫర్ కోసం. ఇక చూసుకోర్రి, నేను 10 నిమిషాలనే పెట్టినా, నాదేం తప్పు లేదు, టైం అయిపోయింది అని చెప్పి షటర్ గుంజి అవతల పడ్డాడు దుక్నపోడు. ఇంత మోసం చేస్తాడా, ఆఫర్ పెట్టి బక్రాలం చేస్తాడా ఇంతమందిని అని షటర్ గుంజినా ఆడికెళ్ళి పోతలేరు వచ్చినోళ్ళు. లాస్ట్కు ముచ్చట పోలీసోళ్ళ దాకా చేరితే వచ్చి ఎక్కడోళ్ళని అక్కడే ఇల్లగొట్టిండ్రు. నాకు తెలిసిన మంత్రం పనిచేస్తుందా లేదా అని కొత్తగా మంత్రాలు నేర్చుకున్నోడు ప్రయోగం చేసి చూసినట్టు ఈ షాపోడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆఫర్ పెడితే వస్తారా లేదా అని చూసిండేమో. గింత పని అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేనట్టున్నాడు. మరి అట్లుంటది సోషల్ మీడియాల ప్రభావం జనాల మీద. అది కరెక్టేనా కాదా, కండిషన్లు పెడుతున్నారా అని చూసుకోకుండా ఎగబడు దుఃఖంలోకి పోయినాక మోసపోవడం అవుతుంటది. ఆషాఢంలో షాపింగ్ మాలోళ్ళు పెట్టి ఆఫర్లు కూడా గిట్నే ఉంటాయి. జరంత ఫైలంగుండ్రి, మళ్ళీ చెప్పలే అనొద్దు.